హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ బబ్లు. ఇవాళ మనం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. నేను ఏ ట్రైన్ అయితే చేస్తున్నానో మీకు ఈ పాటికే థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. 18 ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మీతో మాట్లాడుకుందాము. ఇది స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వ్యూ. యశ్వంత్పూర్ స్టేషన్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాని పక్క ప్లాట్ఫామ్ 1, మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 పైన ఉంది. పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ బబ్లు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మళ్ళీ మనం కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాం. నేను యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇవాళ మనం యశ్వంత్పూర్ నుంచి మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17212లో ఎండ్ టు ఎండ్ జర్నీ చేయబోతున్నాము. ట్రైన్ 220కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి డిపార్ట్ అవుతుంది. పదండి, మీతో విషయం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాము. నేనంటే ఇవాళ 3rd AC ట్రావెల్ చేస్తున్నాను. మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 2లో పెట్టేశారు. అదిగోండి, యశ్వంత్పూర్ మచిలీపట్నం సికింద్రాబాద్ ర్యాక్ షేర్ అవుతుంది. సో యశ్వంత్పూర్ మచిలీపట్నం వచ్చి దీనికి కొండవీడు ఎక్స్ప్రెస్ అంటారు. మచిలీపట్నం సికింద్రాబాద్ మరి ఏ ట్రైన్ అంటారు నాకు ఏదో ఐడియా లేదు, చూద్దాం. నా కోచ్ B5, సీట్ వచ్చేసరికి 55, RAC వచ్చింది. మళ్ళీ చూద్దాము. ఇది కోచ్ ఇంటీరియర్స్. సర్దుతున్నట్టున్నారు, పూర్తిగా అయినట్లేదు. 55 నాది. ఎండలు అప్పుడే ఫుల్ ఉంది. వందే భారత్ యశ్వంత్పూర్ కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్. మన ట్రైన్ పుల్ చేసేది వ్యాప్ 7 రాయపురం. చూస్తున్నారు కదా, 2 ట్రైన్లు ప్యారలల్గా వస్తున్నాయి. వ్యాప్ 7 ఇంకో ట్రైన్, ఇటు పక్కేమో కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్. ఇదో KSR బెంగళూరు. పోయమ్మ, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆ ట్రైన్కి. మన ట్రైన్ పుల్ చేసేది ఇదే 30751 వ్యాప్ 7 రాయపూర్. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. చైన్ పుల్ చేసి ఎక్కిస్తున్నారు. అందుకే చెప్తాను, కాస్త ఎర్లీగా స్టేషన్కి రండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారో చూస్తున్నారు కదా, చాలా ఇబ్బంది పడతారు. సో ఎప్పుడైనా సరే ఒక ½ అవర్ ముందు స్టేషన్లో ఉంటే మంచిది. ట్రైన్ టైంకి ఎక్కగలుగుతారు, లేదా అట్లా ఇబ్బంది పడతారు. మనం ఇవాళ ట్రైన్ నెంబర్ 17212 కొండవీడు ఎక్స్ప్రెస్లో వెళ్తున్నామని చెప్పా కదా. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసరికి December 1, 2008 అయ్యింది. సో ఆల్మోస్ట్ 15 years పైగా ఈ ట్రైన్ అనేది రన్ అవుతుంది. సో కొండవీడు ఎక్స్ప్రెస్లో ఎంతమంది జర్నీ చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 54 kilometers ఉంటుంది per hour. వందే భారత్ ఓవర్టేక్ ఉంటుంది మనకి. అది ఎక్కడ చేస్తారో మీరు చెప్పండి, కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డీజిల్ ఆల్కోస్ WDP40. వరుసగా ట్రైన్స్ వెయిట్ చేస్తున్నాయి ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళి. మొత్తం కోచ్ మెయింటెనెన్స్ యాడ్. త్రీ ట్రైన్స్ రెడీగా ఉన్నాయి. Yeshwanthpur Vijayapur.
యలహంక స్టేషన్కి రీచ్ అవుతున్నాము. అటుపక్క ప్లాట్ఫామ్లో కూడా ఏదో ట్రైన్ ఉంది. యలహంక జంక్షన్ మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్. ఆటోమొబైల్స్, దాంట్లో ఆటోమొబైల్స్ తీసుకెళ్తారు. వెల్కమ్ టు యలహంక జంక్షన్, సౌత్ వెస్టర్న్ రైల్వేస్. యలహంకలో క్రౌడ్ చాలామంది ఉన్నారు. మనం మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ యలహంక జంక్షన్కి వచ్చాము. యలహంక స్టేషన్ కూడా వచ్చి YNK. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసరికి 1 minute ఆగుతుంది. సో యలహంక దాటిన తర్వాత మనం వెళ్ళి ఆగేది హిందూపూర్లో. సో క్రౌడ్ అనేది యలహంకలో చాలామంది ఎక్కారు, మీరు చూడొచ్చు, ఇందాక చూపించాను కదా. సో మనం యలహంక ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చాము. మన వందే భారత్ ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుందో అనేది చూద్దాము. వీళ్ళు ఎంతమంది ఎక్కడ ఓవర్టేక్ చేస్తుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి యలహంకలోనే ఆపేసాడు. దూరంగా మీరు చూస్తే వందే భారత్ వస్తుంది, కనిపిస్తుంది లేదో మరి నాకు తెలియదు. సో ఇప్పుడు ఆ వందే భారత్ ఓవర్టేక్ అయిన తర్వాత మనం అనేది ఇక్కడ నుంచి బయలుదేరుతాం. దీనికన్నా ముందు మనకి ప్రశాంతి ఓవర్టేక్ జరిగింది. యశ్వంత్పూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ మన యలహంకలోనే ఓవర్టేక్ చేస్తుంది, మీరు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 45 minutes డిలే అండ్ 2 ఓవర్టేక్స్ తర్వాత మన ట్రైన్ ఉంది యలహంక జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యింది. యలహంక జంక్షన్, లక్నో యశ్వంత్పూర్ చూడగలుగుతాము. లక్నో యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ బీదర్ ఫ్రాక్చర్ అవుతుంది అది. లక్నో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అది. కొత్త కోచ్లేమో మీరు చూసి ఏం కోచ్లు డిఫెన్స్ స్టాండర్డ్ ఏమో 2 కొత్త కోచ్లు ఉన్నాయి. ట్రాక్ రికార్డింగ్ కార్. చెప్పా కదా, నేను 3rd ACలో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ నా కోచ్ వచ్చేసరికి B5 RAC ఉంది. సో RAC ఇంకా నాకు క్లియర్ కాలేదు, చూద్దాం సీట్ ఎప్పుడు ఇస్తాడన్నది. సీట్ కలిపి పెడితే ఇప్పుడైతే సీట్ కన్ఫర్మ్ అయ్యింది. అండ్ మన ట్రైన్ వచ్చి వీక్లీ 3 times వెళ్తుందండి, యశ్వంత్పూర్ నుంచి మచిలీపట్నంకి. సో నేను ఇప్పుడు చెప్పేది, సమ్మర్లో AC నాన్ AC ఎవరు ఎట్లా ట్రావెల్ చేసినా వాటర్ అంతా కరెక్ట్గా క్వాంటిటీ క్యారీ చేసుకోండి, ఎక్కువ వాటర్ తాగండి. ఎందుకంటే సమ్మర్ కదా, పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను. సో అవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. యలహంక నుంచి మన ట్రైన్ వచ్చేసరికి ధర్మవరం వైపు వెళ్తుంది, అంటే అనంతపూర్ అటు సైడ్ అంతా. ఈ రూట్ అంతా చాలా బాగుంటుంది, ఎవరికైనా ఛాన్స్ వస్తే కనుక మిస్ చేసుకోవద్దు. మన ముందు ప్రశాంతి అండ్ వందే భారత్ వెళ్తుంది. అండ్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇటు పక్క, అస్సలు మిస్ అవ్వద్దు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మీలో ఎంతమంది ఇటుపక్క రూట్లో ట్రావెల్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇటుపక్క వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, సో మామూలుగా కాదు. ట్రైన్ చాలా స్పీడ్
కింద నుంచి కూడా పొగ వస్తుంది. మరి ఇంట్లో ఏంటో మనకు తెలియదు. మనం అన్నది హిందూపూర్ రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి HUP. మన ట్రైన్కి ఇక్కడ 2 minutes స్టాప్ ఉంది. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి 33 minutes డిలేతో ఇక్కడికి రీచ్ అయ్యింది. హిందూపూర్ తర్వాత మనం వెళ్ళి ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చి పెనుకొండ. హిందూపూర్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వెళ్ళి ఆగేది మనం పెనుకొండలో. మన ట్రైన్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:20కి యశ్వంతపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి మచిలీపట్నం అనేది రీచ్ అవ్వాలి. సో అది దాని టైము. సో ఇది మొత్తం 16 hours 40 minutes తీసుకుంటుంది. సో యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం రీచ్ అవ్వడానికి. మీరు కనుక ఈ వీడియో మొత్తం చూస్తుంటే కనుక మీకు వ్యూస్ ఎట్లా అనిపించా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం అనేది పెనుకొండకి రీచ్ అయిపోయాము. పెనుకొండకి రీచ్ అయ్యాము. పెనుకొండ ప్లాట్ఫామ్ మీద ఎంటర్ అవుతున్నాము. పెనుకొండ జంక్షన్ మనం రీచ్ అయ్యాము. పెనుకొండ జంక్షన్ ఎందుకంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే తెలియదు జంక్షన్ ఎందుకంటారో, తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ప్లాట్ఫామ్ 1కి రీచ్ అయ్యాము పెనుకొండ. సో మనం అన్నది పెనుకొండ PKD స్టేషన్ కోడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రీచ్ అయ్యాం. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసరికి 15 minutes డిలే ఉంది. అండ్ ఇక్కడ కేవలం మన ట్రైన్కి 1 minute స్టాప్ ఉంది. అండ్ పెనుకొండ నుంచి మనం బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వెళ్ళేది ప్రశాంత్ నిలయం, అది పుట్టపర్తి సాయిబాబాది. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్ పెనుకొండ. అదే చుట్టుపక్కల వ్యూ చూడండి ఎంత బాగుందో. SBC డివిజన్. క్లైమేట్ నాకు ఇవాళ ఫేవర్గా ఉంది. కొద్దిగా క్లౌడీగా ఉండటం వల్ల ఎండ అంత అనిపించట్లేదు.
అండ్ క్లైమేట్ వ్యూస్ రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. వ్యూస్ చూస్తున్నారు కదా మీరు ఎంత బాగుందో. మన ట్రైన్ యొక్క థర్డ్ స్టాప్ శ్రీ సత్యసాయి ప్రశాంత్ నిలయం, అంటే పుట్టపర్తి అని కూడా అంటారు దీన్ని. అక్కడికి రీచ్ అయ్యాం ప్లాట్ఫామ్ 1కి. ఇక్కడ ట్రైన్ ఒక 15 minutes డిలేలోనే వచ్చింది. ఇది దేనికి ఫేమస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ప్రశాంత్ నిలయం ఎక్స్ప్రెస్, SSPN ఎక్స్ప్రెస్. ఎప్పుడైనా ట్రావెల్ చేద్దాం. అయితే ఫుల్ ఏసీ ట్రైన్ అనుకుంటా ఇది. ఫుల్ ఏసీ ట్రైన్ లాగే ఉంది నాకైతే. టూ మినిట్స్ స్టాప్ తర్వాత మనం ప్రశాంత్ నిలయం నుంచి కూడా బయలుదేరిపోయాము. నెక్స్ట్ వెళ్ళి ఆగేది ధర్మవరం జంక్షన్లో. ట్రైన్ ఒకటైతే ఇక్కడ ఉంది. మన కొండవీడు ఎక్స్ప్రెస్కి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మొత్తం 18 స్టాప్స్ ఉంటాయి. అందులో సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే కనుక 16 స్టాప్స్ ఉంటాయి. అండ్ మనది ఈ ట్రైన్ వచ్చేసరికి ప్యాంట్రీ కార్ ఉండదు. సో సైడ్ ప్యాంట్రీ ఉంటుంది. అండ్ ఫుడ్ అవన్నీ మీరు సైడ్ ప్యాంట్రీలో తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. బ్యూటిఫుల్ టనెల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రూట్లో ఒకటే టనెల్ ఉంటుంది, అది కూడా ప్రశాంత్ నిలయం దాటిన తర్వాత ధర్మవరంకి మధ్యలో. అండ్ ఈ ట్రైన్ అన్నది వీక్లీ థ్రైస్ చెప్పా కదా, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్కి మంచి డిమాండ్ ఉంటుంది. టికెట్స్ అన్నది కూడా అంత తొందరగా దొరకవు. సో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని చెప్తాను నేనైతే మీకు. మనం ధర్మవరం స్టేషన్కి అవుట్స్కట్స్లో ఉన్నాము. లైన్, ఆ లైన్ ఒక జంక్షన్ లైన్. మనం అన్నది ధర్మవరంకి వచ్చేసాం. మనం ధర్మవరం ప్లాట్ఫామ్ 2కి రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. జనరల్లో క్రౌడ్ చాలామంది ఉన్నారు. సో జనరల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, లేదా టికెట్స్ ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. సో ధర్మవరంలో మన ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంది. ప్లాట్ఫామ్ 2కి 3కి ఎంత గ్యాప్ ఉందో చూసా, పెద్ద ప్లాట్ఫాము. సో ధర్మవరం నుంచి మనం 5 minutes తర్వాత స్టార్ట్ అయిపోతాము. ఆ తర్వాత మనం వెళ్ళి ఆగేది అనంతపూర్లో. సో 5 minutes స్టాప్ తర్వాత మనం ధర్మవరం నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ చెప్పాలంటే ఒక జనరల్, ఒక SLR, ఒక ఫస్ట్ ఏసీ, 2 2 టైర్లు, 6 3 టైరు, 8 స్లీపర్ క్లాసెస్, మళ్ళీ ఒక జనరల్, ఒక SLR ఉంటుంది. సో మొత్తం 22 కోచెస్తో ఈ ట్రైన్ నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ICF కాదు, LHP. సో దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 130 km/h ఉంటుంది. నాకు ఈ ట్రైన్ థర్డ్ ఏసీ ఎండ్ టు ఎండ్ ఫేర్ వచ్చేసరికి 1100 చేంజ్ పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్.
మనం అన్నది అనంతపూర్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ ATP. ఇక్కడ మన ట్రైన్కి 2 minutes స్టాప్ ఉంటుంది. మనం అనంతపూర్ నుంచి బయలుదేరిపోయాం 5 minutes తర్వాత. సో ఇక్కడ లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూపించడానికి కూడా పెద్దగా ఏమి ఉండవు. ఎందుకంటే మనం ఎప్పుడు దోన్ గుత్తి నంద్యాల మీద గుంటూరు వెళ్తాం. గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుడివాడ, గుడివాడ నుంచి మచిలీపట్నం అని చేరుకుంటాము. సో నేను ఇంకా మార్నింగ్ ఎక్కడ లేస్తే అక్కడ నుంచి మీకు అనేది బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్, స్టే ట్యూన్డ్. 2 minutes కన్నా ఎక్కువ ఆగింది అనంతపూర్లో. 5 minutes తర్వాత మనం అన్నది అనంతపూర్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను మీకు ఏదైనా ఉంటే మార్నింగ్ చూపిస్తాను. బాయ్ బాయ్ అనంతపూర్. ఎంతమంది అనంతపూర్ నుంచి బ్లాగ్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్త బ్లాగులు నేను పర్టికులర్ ట్రైన్స్ చేయాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వీలు చేసినవి కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. సో నేను ధర్మవరంలోనే ఫుడ్ తీసుకున్నాను. అది నా ఫుడ్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు మీరు ఎప్పుడైనా ధర్మవరం వైపు వెళ్తే. గుడ్ మార్నింగ్ గాయస్. మనం అనేది విజయవాడ స్టేషన్కి రీచ్ అయ్యాము. విజయవాడ స్టేషన్కి మనం అనేది ఒక 30 minutes డిలేగా రీచ్ అయ్యాము. విజయవాడ ప్లాట్ఫామ్ 4లో మనం ఉన్నాం. ప్లాట్ఫామ్ 5లో మీరు చూడొచ్చు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉంది. ఎప్పుడైనా ఆ ట్రైన్ బ్లాగ్ కూడా తొందరలోనే చేస్తాను. ప్లాట్ఫామ్ 1లో అయితే పినాకిని ఎక్స్ప్రెస్ ఉంది. పినాకిని ఎక్స్ప్రెస్ బ్లాగ్ నేను మొన్నే చేశాను, ఛానల్లో లైవ్ ఉంది. ఎవరైనా చూడకపోతే కానీ చూడండి. ఆ ట్రైన్ రూట్ కూడా చాలా బాగుండే. సో మనం అన్నది ఆల్మోస్ట్ ఒక 45 minutes డిలేతో విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది గుడివాడ. విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చి BZ. ఇక్కడ ట్రైన్ 15 minutes ఆగుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది గుడివాడ. గుడివాడ తర్వాత మనం వెళ్ళేది మచిలీపట్నం. విజయవాడ క్లైమేట్ కూడా చాలా డిఫరెంట్గా క్లౌడీగా ఉంది. వాళ్ళు ఎర్లీ మార్నింగ్లో చాలా బాగుంది, నాకు నచ్చింది. సో మన ట్రైన్ ఫుల్ వ్యూ మీరు చూడొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ ప్యారలల్ రన్, అది వచ్చేసరికి ఫలక్నామా ఎక్స్ప్రెస్ చాలా లేట్గా రన్ అవుతుంది. అటుపక్క మీరు చూస్తే కనుక మనతో పాటే స్టార్ట్ అయిన ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్యారలల్ రన్ అవుతుంది. అది టువర్డ్స్ విశాఖపట్నం వయా ఏలూరు వెళ్తుంది. మనం ఇటుపక్క డైవర్ట్ తీసుకొని టువర్డ్స్ గుడివాడ వైపు వెళ్ళిపోతాము. వ్యాప్ 7తో ప్రశాంతి ఎక్స్ప్రెస్ని మనం ఓవర్టేక్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ ప్యారలల్ రన్ భలే అనిపిస్తుంది కదా. ముందు ఇంకొక ప్యారలల్ రన్ అయ్యేలాగా ఉంది గూడ్స్ ట్రైన్తో. చూద్దాం మరి అది కూడా అవుతుందో అవ్వదో అన్నది. అదిగోండి గూడ్స్తో కూడా మనకి ప్యారలల్ రన్ అవుతుంది. సో మన ట్రైన్ ఫుల్ ఆన్ ర్యాంపేజ్లో వెళ్ళిపోతుంది. క్లైమేట్ చూసారు ఎంత బాగుంది, అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. సో చూడటానికి చాలా బాగుంది. ఇది మన ట్రైన్లో డే 2 అండి యాక్చువల్గా. సో మనం అన్నది టువర్డ్స్ గుడివాడ వైపు వెళ్ళిపోతాము.
మనం గుడివాడ వైపు డైవర్ట్ తీసేసుకున్నాము. అటుపక్క ఏదో మేము ట్రైన్ వెయిట్ చేస్తుంది. బ్యూటిఫుల్ కర్వ్ తీసుకొని మనం టువర్డ్స్ రామవరపాడు మీదుగా గుడివాడ వైపు వెళ్ళిపోతాము. సో అదేదో గుడివాడలో లేదా నరసాపూర్ మచిలీపట్నం నుంచి వచ్చే మెమో అయి ఉండింది. అక్కడ సిగ్నల్లో దానికి ప్లాట్ఫామ్ 1 అని ఇచ్చాడు. సో ఆ ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్ళిపోతుంది. సో మన ట్రైన్ ఒక బ్యూటిఫుల్ కర్వ్ తీసుకుంటూ వెళ్తుంది. మీరు చూడొచ్చు ఎంత బాగుందో. సో నా ఊరు బేసిక్గా విజయవాడ అండి. మా ఫ్యామిలీ అంతా విజయవాడలోనే ఉంటారు. కాకపోతే నేను ఈ జర్నీ ఎండ్ టు ఎండ్ చేద్దామని డిసైడ్ అయ్యి మచిలీపట్నం దాకా వెళ్తున్నాను. సో బ్యూటిఫుల్ క్లౌడ్స్తో చాలా అంటే చాలా బాగుంది విజయవాడ క్లైమేట్ ప్రజెంట్. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ముందు అన్నది. అని చెప్పా కదా, మేము ఇంకేమైనా పర్టికులర్గా ట్రైన్ జర్నీస్ చేయాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అవి కూడా నేను వీలు చూసుకుని చేస్తాను. ఇంకా చాలా ట్రైన్స్ రాబోతున్నాయి ట్రైన్ జర్నీస్. మీరు ఇట్లానే నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. సారీ అండి, నేను పడుకుని పోయా, గుడివాడ స్టేషన్ చూపించలేకపోయాను. సో మనం అన్నది మచిలీపట్నం అవుటర్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ మచిలీపట్నంకి రీచ్ అయిపోతున్నాము. సో మచిలీపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మనం రీచ్ అయ్యాము. మచిలీపట్నం స్టేషన్ ఇంకా రెనోవేషన్లో ఉంది, మీరు చూడొచ్చు. సో ప్లాట్ఫామ్ 1కి మన ట్రైన్ ఒక 20 minutes డిలేతో రీచ్ అయ్యింది. 7కి రావాల్సింది 7:20కి మనం మచిలీపట్నం ప్లాట్ఫామ్ 1కి రీచ్ అయ్యాము. ఈ ట్రైన్ జర్నీ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఇదేమైనా ఇంకేమైనా చేయాలనుకుంటే చెప్పండి. సో ఫైనల్లీ మచిలీపట్నం చేరుకున్నాము. నేను ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.